హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లాస్ట్ టైం ఏదో వ్లాగ్లో ఈ అగారో సాలెడ్ స్పిన్నర్ చూపించినప్పుడు లీఫీ వెజిటబుల్స్ బాగుంటాయా అని కొంచెం మంది అడిగారు. సో అందుకని ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్దాం అనుకుంటున్నా. సో ఇందులోని మనం లీఫీ వెజిటేబుల్స్ మంచిగా క్లీన్ చేసుకొని సాలెడ్ స్పిన్నర్లో స్పిన్ చేస్తాం అనుకోండి, దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంది పాడవుతాయేమో అనుకుంటే మనం స్టోర్ చేసే ఎయిర్టైట్ కంటైనర్లో ఒక టిష్యూ పేపర్ పెట్టామనుకోండి, అప్పుడు అసలు ఆ మిగిలిన చిన్న తడి కూడా ఉండకుండా ఉంటుంది అండ్ మంచిగా ఉంటాయి. సాలెడ్ స్పిన్నర్ నార్మల్గా అయితే మనం సాలెడ్స్ చేసుకునేటప్పుడు ఆ ఎక్సెస్ మాయిశ్చర్ ఉంటే మనకి క్రంచీగా వెజిటబుల్స్ కానీ ఈ లెట్యూసి లీఫీవి కానీ ఉండవు కాబట్టి వాడుతూ ఉంటారు. మనం లీఫీ వెజిటబుల్స్ స్టోర్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. సో ఒక టిష్యూ పెట్టేస్తే ఇంకా సేఫ్ అన్నమాట. నాకైతే ఇప్పటి వరకు పాడైపోలేదు. నేను ఆల్మోస్ట్ 1 వీక్ దాటి ఉంచాను, ఏం పాడవలేదు. అండ్ మన బ్లాగ్లో కంటిన్యూ అయిపోదాము. ఈరోజు మా ఆయన బర్త్డే అనమాట, అందుకని కేక్ చేద్దాం అనుకుంటున్నాను. బయట నుంచి కేక్ తెస్తే అంత ఇష్టంగా తినట్లేదు ముందులాగా. అండ్ అంత షుగరీ క్రీమీ. ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, వైభవ్ నాన్న బర్త్డే వస్తుంది, మా యానివర్సరీ వస్తుంది, అలా చాలా ఉన్నాయి. మా డాడీ బర్త్డే వస్తుంది, అలా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ అన్నిసార్లు కేక్ తెచ్చుకుంటే అంత మంచిది కాదు. అండ్ మనం ఎప్పటి నుంచో ఒక రోజు మంచి కేక్ చేసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి నేను ఇంట్లోనే చేద్దామని డిసైడ్ చేసి చేస్తున్నాను. ఫస్ట్ స్పాంజ్ కేక్ చేసేద్దాము, దాని తర్వాత చాక్లెట్ గనాచ్ చేసి వేద్దాం. మీకు గుర్తుంటే నాకు బేకింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. అందులో పడే ఈ షుగరు, దాని తర్వాత ఈ మైదా ఇవన్నీ చూసి ఇష్టం అంతా పోయింది. కొంచెం కొన్ని రకాలు చేసిన తర్వాతే ఇంక ఇష్టం పోయింది. కానీ బేకింగ్ ఎలా అంటే మనం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఒక తెలియని ఒక హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది, బాగా అనిపిస్తుంది. అందుకని చెప్పి మనం చేద్దాం. స్పాంజ్ కేక్ కోసం చెప్పి ఆ బ్యాటర్ అనేది రెడీ చేస్తున్నాను. ఒక టీ స్పాంజ్ కేక్ చేస్తాను, ఇంకొకటి కొంచెం వాల్నట్స్ వేసేసి నార్మల్ ఏమంటారు ఊరికే అలా తినడానికి అలాగా చేస్తున్నాను అన్నమాట. అండ్ వైభవ్ నాన్న ఇక్కడ వరకు ఇంట్రెస్టింగ్గానే చూసాడు, కానీ ఇక్కడ నుంచి గోల్ చేశాడు. అప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా చేస్తా. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు అనేది షేర్ చేయండి. అక్కకి కొంచెం హెల్త్ బాగలేదు పాపం, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. మీరు ఎవరైనా చూస్తూ ఉంటారని చెప్పి చెప్తున్నా ముందే. ఇంకొంచెం టైం పట్టేలాగే ఉంది వీడియోస్ అవి పోస్ట్ చేయడానికి. బట్ లెట్స్ హోప్ త్వరగా అక్కకి తగ్గిపోవాలి అని అనుకున్నాం. మీరు కూడా ప్రే చేయండి, ఓకేనా? ఈ హార్ట్ షేప్ది ఎప్పుడో తీసుకున్నాను, అవి అలా ఉండిపోయి వాడట్లేదని చెప్పి ఇంకా అందులో పెట్టా. మిగిలిందేమో ఈ గ్లాస్ దాంట్లో పెట్టాం. ఈ గ్లాస్వి చాలా బాగున్నాయి తెలుసా, అస్సలు బ్రేక్ అవ్వడం కానీ అలా ఏం అవ్వట్లేదు. అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఓవెన్లో అన్నిట్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ వాల్నట్స్ పిల్లలు తినకపోతే ఇది ఒక మంచి ఈజీ ఆప్షన్. కేక్స్లో వీటిలో బ్రౌనీస్లో చాలా టేస్టీగా అనిపిస్తాయి. వాల్నట్స్ ఊరికే తినాలంటే అంత బాగా అనిపించవు. లేకపోతే సోక్ చేసి తొక్క తీస్తే అప్పుడు మళ్ళీ తినగలుగుతారు. అప్పుడు మళ్ళీ మనకి ఇంచుమించు బాదాం లానే ఉంటుంది, అప్పుడు తినొచ్చు. అండ్ ఎవ్రీడే బ్లాగ్ పెడుతున్నాను, ఎవరైనా గమనించారా? పొందిగ్గా చేస్తారు కదా పనులు. బేకింగ్లో మెయిన్గా పొందికగా చేసేవాళ్ళు చేయగలుగుతారు, నా లాంటి వాళ్ళు అస్సలు చేయలేరు. నేను ఇది ముడితే అది పడిపోద్ది, అది పట్టుకుంటే ఇది ఊడిపోద్ది, నాకన్నీ తగిలేస్తుంటాయి. అలాగా వెరీ మచ్ మెస్సీ పర్సన్, క్లమ్జీ ఫీలింగ్ వస్తుంటుంది నాకే. మా మమ్మీ ఎప్పుడూ అంటది, బోల్డ్ అంటది, అందులోని నువ్వు ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల అంతా సంత ఎలాగవుతుంది అని నాకు తిట్లు పడేవి చిన్నప్పుడు అంతా కూడా. కొంతమంది ఏం పట్టుకున్నా చాలా పొయిటిక్గా నీట్గా ఎస్థెటిక్గా పట్టుకుంటారు, చేస్తారు. వాటికి ఏమైనా వేరే కోర్సులు ఉంటాయేమో తెలియదు. మరి మీరులో ఎంతమంది అంత పొందిగ్గా ఉంటారు అనేది షేర్ చేయండి, ఓకేనా? నేను ఇక్కడ 2 పెట్టేసా. 180 degreesలో 2 rods ఆన్లో ఒక 30 minutes పెట్టాను. ఈ లోపల ఇంట్లో కావాల్సిన ఏవో సామాన్లు తెప్పించాను. అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది. డ్రాగన్ ఫ్రూట్ మామూలుగా అయితే రెడ్వే బాగుంటాయి, కానీ దొరకలేదు. సరే అని చెప్పి ఇది తెప్పించా. పిల్లలకి ఒకవేళ కాన్స్టిపేషన్ కానీ కొంచెం కడుపు ఇంకా బాగా ఉండాలి అంటే అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పెట్టామనుకోండి, చాలా బాగుంటుంది. వాళ్ళు కాన్స్టిపేషన్ కొంచెం తగ్గిపోద్ది. దీనికి దానికి లింక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసింది షేర్ చేస్తున్నా. అండ్ అది తినేసాడు వైబు. దాని తర్వాత మనం ఈ కేక్ కూడా అయిపోయింది. సో
సో ఈ కేక్ని ఇప్పుడు కట్ చేసి చేద్దాం. ఈ లోపల ఈ డిసానో పెనీ పాస్తా మీ అందరికీ తెలుసు. సో మీరు ఎవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే యూ కెన్ కన్సిడర్ డిసానో పెనీ పాస్తా అండి. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి ఉండవు. సో కొంచెం హెల్దియర్ ఆప్షన్లో ఒక మంచి పాస్తా అన్నమాట. పెనీ పాస్తా ఈ షేప్లో ఉంటుంది. ఇంకా స్పైరల్ అని రకరకాలు దొరుకుతూ ఉంటాయి. ఇది బేసిక్ది. మనం రకరకాల రెసిపీస్ కుక్ చేసుకోవచ్చు దీంతో. 100% ధరం విత్ సెమోలినా పాస్తా. ఇందులో కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్ ఏమి ఉండవు. అండ్ దిస్ ఇస్ అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. 1 kg ప్యాకెట్ ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం మళ్ళీ మన కేక్ దగ్గరికి వచ్చేద్దాము. ఈ రోజు రెసిపీ వచ్చేస్తే నేను ఎప్పుడెప్పుడెప్పుడో చూసిన వీడియోలన్నీ గుర్తు తెచ్చుకొని అలా అజ్జా మీద చేస్తాను. లైక్ పర్టికులర్గా ఇలాగే చెయ్యాలి అన్నట్టు కాకుండా నాకు తోచిన విధంగా చేస్తాను అన్నమాట. దానికోసం ఎక్కడో చూసా ఈరోజు రెసిపీ అంతా ఎక్కడెక్కడెక్కడో అక్కడ రకరకాల దగ్గర చూసినవే. అక్కడ షుగర్ సిరప్ ఏమో సోక్ చేయడానికి వాడతారు. మనకి పేస్ట్రీస్కి నార్మల్ కేక్స్కి అదే డిఫరెన్స్. స్పాంజ్ కేక్ చేసిన తర్వాత కట్ చేసి ఇలా సోక్ చేస్తాం అనుకోండి. ఈ సోకింగ్ అనేది రకరకాల వాటితో చేస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు బేసిక్ షుగర్ సిరప్ తోటి చేస్తున్నాం. అందుకని ఆ షుగర్ వాటర్లో వేసి నానబెట్టాను. దాని తర్వాత ఇలా ఒక బాటిల్ ఉంటే ఈ బాటిల్ క్యాప్కి కొంచెం కన్నాలు పెట్టా. అంత అవసరం లేదు, స్పూన్తో వేస్తేనే అయిపోద్ది. కానీ ఏదో ఎప్పుడెప్పుడో చూసి మేము వాడేద్దామన్న ఉత్సాహంలో అలా చేశాను అంతే. దీన్ని ఇప్పుడు కట్ చేసి తర్వాత గుర్తొచ్చింది, ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేస్తారు. మనం సగమే తీసాం అనమాట. అలా తీయకూడదు, మొత్తం తీయాలి. అండ్ ఈ రోజు కేక్ చేసిన తర్వాత నాకు ఒకటి గట్టిగా అనిపించింది. ఏంటంటే చూసినంత ఈజీగా ఏది ఉండదు అన్న విషయం నాకు బాగా అనిపించింది తెలుసా. అంటే వీడియోస్ చూస్తున్నప్పుడు, షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఏమైనా చూస్తున్నప్పుడు ఇంతే 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 అనిపిస్తుంది. చేస్తున్నప్పుడు మాత్రం ప్రాక్టికల్గా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ కట్ చేసి పెట్టానా కేక్, అప్పుడు సరిగ్గా అది లేదు, అంటే అన్ఈవెన్గా ఉంది. అలాగా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ అసలైన ప్రాబ్లం వచ్చేస్తే ఈ చాక్లెట్ గనాష్ చేయడానికి. నార్మల్గా చాక్లెట్ గనాష్ అంటే క్రీమ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఆ క్రీమ్ అస్సలు తినాలనిపించట్లేదు, ఇంట్లో ఎవరికి తినాలనిపించట్లేదు. సరే ఇంకా చాక్లెట్ కాంపౌండ్ కూడా ఉంది కదా అని ఆ చాక్లెట్ గనాష్ చేద్దాం అనుకుంటున్నాను. బేసిక్గా ఇందులో బటర్, క్రీమ్, చాక్లెట్ కలిపి మనకి మెల్ట్ చేస్తారు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు చాక్లెట్లో అన్నేయడం, అది లిక్విడ్ అయిపోయిన తర్వాత వేసేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే అది మనం ఫ్రిడ్జ్లో పెట్టి చిల్ చేసినప్పుడు నార్మల్ చాక్లెట్ అయితే గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు పేస్ట్రీ మీద ఉన్న చాక్లెట్ మనకి గట్టిగా అవ్వదు కదా. సో అలా అవ్వకుండా ఉండడం కోసం ఈ గనాష్ చేస్తారన్న విషయం నాకు తర్వాత అర్థమైంది. సో థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు అన్న విషయం మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ బేకింగ్ చేసినప్పుడల్లా. మీరు ఎవరికైనా బేకింగ్ వస్తే నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఇలా చేయరు అలా చేయరు అని. బట్ నా లాంటి మాసూమ్ బిగినర్ చేస్తుంది, పర్లేదని క్షమించండి, సరేనా. ఈ చాక్లెట్ కోసం మనం డబల్ బాయిలర్ మెథడే వాడాలి. ఎప్పుడు డైరెక్ట్ వాటర్ వేయకూడదు అంటారు. సో డబల్ బాయిలర్లో మనం చాక్లెట్ అంతా మెల్ట్ చేసేసి ఇందులో బటర్, క్రీమ్ వేయాలి. మన దగ్గర క్రీమ్ లేదు, తెప్పించలేదు. ఉందనుకున్నాను ఒక ప్యాకెట్, తర్వాత చూస్తే లేదు ఇంకా లాస్ట్ మినిట్లో. అందుకని ఇంకా కొన్ని వీడియోస్ ఏవో అప్పుడు ఎతికితే మిల్క్ వేసినా అవుద్దన్నారు. సరే అని చెప్పి మిల్క్ వేసాను. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా అవ్వలేదు నిజం చెప్పాలంటే. మనం అదేంటి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోయింది. అప్పుడే నాకు ఐడియా వచ్చిందనమాట, అందుకే క్రీమ్ వేస్తారేమో అని. సో మీలో ఎంతమంది బేకింగ్ ప్రోస్ ఉన్నారు, ఉంటే ఇంకెక్కడెక్కడ పిచ్చి పనులు చేశాను అనేది షేర్ చేయండి. అండ్ చాలా రోజుల నుంచి ఇలా కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా ఏం చేయలేదు కదా అని చెప్పి ఈరోజు చేసి మీతో కూడా షేర్ చేస్తున్నా. సో ఈ మిల్క్ అంతా బాగా కలిసిపోతుంది. అప్పుడు మనకి ఒక చాక్లెట్ లిక్విడ్ లాగా రెడీ అవుద్ది. అది కేక్ మీద వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో చూడ్డానికి మాత్రం బాగుంది కదా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చూసినవంతా ఈజీ కాదు. అలా అన్న తర్వాత మళ్ళీ అనుకున్నా, చికెన్ పికిల్ ఇవన్నీ రకరకాల పికిల్స్ ఈ మధ్యన చాలా పాపులర్ అయిపోతున్నాయి కదా, అందుకేనేమో అంత కాస్ట్లీ పెడుతున్నారు, అందులో కూడా బోల్డ్ అంత పని ఉంటుంది అని మళ్ళీ నాకు అనిపించింది. అయినా పావు కేజీకి 300 ఇవ్వాలంటే నాకు మాత్రం మనసు రాలేదు. ఇప్పటికి ఎన్ని పేజెస్ దగ్గరికి వెళ్ళి నేను లాస్ట్ వరకు వెళ్ళడం, చికెన్ పికిల్ ఇవి టేస్ట్ చేద్దాము, తెప్పించుకుందాం అనుకోవడం,
వెళ్ళిన తర్వాత అమ్మ ఇన్ని డబ్బులా, పావు కేజీ చికెన్ వచ్చేస్తుంది 200కే, పావు కేజీకి 300 ఇవ్వాలా అనుకొని నేను నాలో ఉన్న పిసినారి బయటకు వచ్చేసి నాకు కొనివ్వట్లేదు అన్నమాట. సో మన కేక్ వచ్చింది. ఇప్పుడు ఈ తర్వాత గుర్తొచ్చింది మధ్యలో మనం వేయలేదే అని అనిపించి అప్పుడు మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ. ఇలా వేడి వేడిది వేయొచ్చో లేదో కూడా నాకు తెలీదు. టేస్ట్ అయితే ఫైనల్లీ బాగానే ఉంది, మరీ దారుణంగా అయితే లేదు. దానికి ఒకదానికి కొంచెం హ్యాపీ. సో ఇక్కడ వేసి దీని మీద వేస్తే వీడియోలో చూపించినప్పుడు సాఫ్ట్గా చకచకా పడిపోద్ది, నేను వేస్తే అక్కడే ఉండిపోయింది. అప్పుడు ఇంకా ఈ స్పాచులాతో కదిపితే అదంతా గరుగ్ గరుగ్గా అయిపోయింది, సాఫ్ట్గా లేదు. అప్పుడు మళ్ళీ కొంచెం వేసి అటు ఇటు కింద మీద పడి ఏదో కొంచెం స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా చేసా. తర్వాత మెయిన్ ఏంటి తెలుసా, ఈ సైడ్స్కి అంటట్లేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వక అలా వదిలేసాను. ఇంకా ఏంటి తెలుసా, ఇంకా ఈ ప్లేట్ నుంచి బయటకు తీయడానికి అవ్వలేదు. ఇంకా సేమ్ ప్లేట్ పట్టుకొని వెళ్ళి మనం కేక్ కట్ చేపిస్తాం. అప్పుడు అనుకున్నాను ఇంకా నయం వైబు బర్త్డేకి ఇలాగ ఏమైనా చేసుంటే, అంటే వాళ్ళది ఇంకొంచెం స్పెషల్ కదా పెద్దోళ్ళ దానికన్నా. ఇలాంటి కేక్ ఆడికి ఇస్తే ఆడికి కోపం అయిపోతాడు, ఆడి కోపమైన అవ్వకపోయినా పెద్ద అయ్యాక చూడడానికి బాగోదు అనిపించింది. అండ్ ఇలాగ ఏవేవో వాటిని పెట్టి డెకరేషన్ కూడా చేసాము. సో ఫైనలీ టైమ్ టు కట్ ద కేక్. పాపం మా ఆయన చూపించిన వెంటనే బాగుంది అన్నారు. మనకు కూడా కనిపిస్తుంది కదా, ఓకే అని చెప్పా. ఎనీవేస్ ఎఫర్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. అండ్ నా కేక్ చూసి ఎంతమంది నవ్వారు అనేది షేర్ చేయండి. అండ్ మేమంతే మా బేసిక్ కట్ చేసుకున్నాం, అందరం తినిపించేసుకున్నాం, కొంచెం తిన్నాం, తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాం. మా సెలబ్రేషన్ అయిపోయింది అనమాట. సో మా ఈ యాజ్ యూజువల్ సింపుల్ సెలబ్రేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా పాటలు కూడా మీకు కనిపించాయని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ అన్వి ఒక చాక్లెట్ తెచ్చి ఏదో మళ్ళీ డెకరేషన్ అని చెప్పి పెట్టింది. మన వైభవ్ నన్ను అలా ఫస్ట్ తీసుకొని తినేశాడు. అందుకే 1 అవర్ బిజీగా ఉంది కేక్ కట్ చేస్తున్నా అంతసేపు కూడా. సో అలా జరిగింది మా ఆయన బర్త్డే. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఈ సింపుల్ పార్టీ. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.